మార్చి 3వ తారీఖున గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో హైవే పక్కన ఒక డెడ్ బాడీ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అక్కడికి ఆ రోజు పోలీస్ రీచ్ అయిన తర్వాత నేను కూడా విజిట్ చేశాను సీన్ కి. అక్కడ ఒక మేల్ డెడ్ బాడీ 35 to 40 ఇయర్స్ వయసు ఉన్న ఒక మేల్ డెడ్ బాడీ నేకెడ్ గా పడేసి ఉండటం జరిగింది. ఆ డెడ్ బాడీని తీసి పిఎం కి పంపించే క్రమంలో ఆ డెడ్ బాడీ మీద విజిబుల్ గా చాలా ఇంజరీస్ కనిపించాయి. ఇంజరీస్ కనిపించడంతో ఖచ్చితంగా అది మర్డర్ అయి ఉంటుందని మర్డర్ గానే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బాడీ మీద ఒక కడియము, ఒక తాడు తప్ప వేరే ఏ ఐడెంటిఫికేషన్ మార్క్స్ లేవు, బట్టలు లేవు. సో ఆ రోజు నుంచి దగ్గర 2 months, ఏప్రిల్ 28వ తారీఖు దాకా పోలీస్ రెలెంట్లెస్ ఎఫర్ట్స్ చేసి చుట్టుపక్కల ఎక్కడైనా మిస్సింగ్ కేసు వచ్చిందా, ఏమైంది, ఇవంతా కనుక్కుంటూ ఇన్వెస్టిగేషన్ లో టవర్ డంపులు తీసుకొని, టోల్ గేట్ డేటా తీసుకొని, పిఠాపురం పోలీస్ అండ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ, గొల్లప్రోలు ఎస్ఐ వీళ్ళందరూ ఒక 4 teams కింద ఫామ్ అయ్యి కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఏ చిన్న క్లూ వచ్చినా కానీ కేసు డిటెక్ట్ చేయడం కోసం. దీని ఇన్వెస్టిగేషన్ క్రమంలో అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో ఉన్న యలమంచిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడం జరిగింది. ఆ మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడంతో మన దగ్గర ఉన్న క్లూ ఏదైతే ఉందో, ఈ కడియము, తాడు ఏమున్నాయో వీటి నుంచి డిటెక్ట్ అయ్యి ఆ మిస్సింగ్ కేసుతో మన దగ్గర ఉన్న బాడీ ఐడెంటిఫై అయిన తర్వాత అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి చనిపోయిన వ్యక్తిని తంగెళ్ళ లోవరాజ్ గా గుర్తించడం జరిగింది. అది గుర్తించిన తర్వాత ఎవరైతే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎవరి మీద అనుమానం ఉందా అని విచారించి అక్కడి నుంచి 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఏం జరిగిందంటే, భార్య వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకొని దానికి అడ్డుగా ఉన్నారని ఈ లోవరాజు గారిని, మాడే మోహన్ కుమార్ అనే ఆయన, శ్యామల గారు, అట్లనే గంగాధర్ గారు అనే ఆయన, ఇంకొక ఆయన అకంప్లిస్ ఉన్నారు. వీళ్ళ 3 కలిసి ఆయన్ని వాళ్ళ ఇంటి దగ్గర హత్య చేసి ఆ తర్వాత ఒక 4-wheeler లో తీసుకొని వచ్చి ఇక్కడ రోడ్ పక్కన పడేయడం జరిగింది. ఆ బాడీని ఎవరు ఒక 48 hours ఐడెంటిఫై చేయకపోవడంతో బాడీ బాగా ప్యూట్రిఫై అయిపోయి బాగా ఉబ్బిపోయింది. అందుకని వెంటనే ఆనవాళ్ళు కనుక్కోవడం డిలే అయింది. సో ఐ కంగ్రాచులేట్ ఏఎస్పీ కాకినాడ, పిఠాపురం ఇన్స్పెక్టర్ అండ్ గొల్లప్రోలు ఎస్ఐ అలాంగ్ విత్ దెమ్. ఒక 4 teams పనిచేశారు. వీళ్ళందరూ కూడా ఈ కేసు అన్డిటెక్టెడ్ గా ఉండిపోకుండా, బోల్డన్ని కేసెస్ లో ఇట్లా అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉన్నప్పుడు ఏ రకమైన ఆనవాళ్ళు లేకపోతే క్లూస్ దొరకక అన్డిటెక్టెడ్ అని ఉంచేయడం జరుగుతుంది. అట్లా కాకుండా వీళ్ళు కంటిన్యూస్ గా 2 months పాటు ఎఫర్ట్స్ కంటిన్యూ చేసి దే వెంట్ టు ఒరిస్సా సైడ్ వెళ్ళారు, ఛత్తీస్గఢ్ సైడ్ వెళ్ళారు. అక్కడ ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయా బాడీ ఐడెంటిఫై అవడానికి. సో కంటిన్యూస్ ఫాలో అప్ వల్లనే ఈ కేసు డిటెక్ట్ అయింది. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్స్ హూ హావ్ వర్క్డ్ ఇన్ దిస్ కేస్. సార్ ఎక్కడ సర్జికల్ బ్లేడ్ ఒక దాంతో ఆయన పడవడం జరిగిందండి. పోస్ట్ మార్టం చేసే క్రమంలో అతని బాడీలో సర్జికల్ బ్లేడ్ ముక్క కూడా ఒకటి దొరికింది. సో అది వాడి వీళ్ళు 3 కలిసి హత్య చేశారు. సార్ ఇక్కడ పడడానికి కారణం ఏంటి సార్? వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇక్కడ కజిన్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు. సో తెలిసిన ప్రాంతం, ఇక్కడ రాత్రిపూట జనసంచారం తక్కువ ఉంటుంది, లైటింగ్ కూడా తక్కువ ఉంది, ఇక్కడ పడేస్తే ఎవరు అబ్జర్వ్ చేయరు అనే ధైర్యంతో ఇక్కడికి తీసుకొచ్చి పడేటది.